పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటంటే? బాగా ఆయన కొత్తగా వచ్చినా సరే అన్ని పనులు బాగానే ఉన్నాయండి. చేయాల్సిందంతా చేస్తూనే ఉన్నారు. కాకపోతే కొంతమందికి అటు అవుద్ది ఇటు అవుద్ది, దానికి అందరికీ న్యాయం జరగదు కదా. అంటే ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఆయన. అవును. సో డిప్యూటీ సీఎంగా ఎలా ఉంది ఆయన పనితీరు? బాగానే ఉంది. ఇప్పుడు చాలామంది కూడా ఏంటి అంతా బాగానే ఉంది, ఇబ్బంది ఏమీ లేదు. ఓకే. అంటే ఆయన డిప్యూటీ సీఎంగా ఎలాంటి మార్పులు చూసారంట రాష్ట్రంలో మీరు? మార్పులు అనేటప్పటికీ కొన్ని ఉంటాయి, కొన్ని ఓకే అనుకోలేం. ఇప్పుడు మనం చెప్పలేం కాదు. అవునులే. పైనుంచి రావాలి కదా, పైనుంచి వచ్చే మరి నేననే ఇస్తాను. ఏమన్నా మంచి పనులు చేస్తున్నారు ఆయన డిప్యూటీ సీఎం అయ్యాక? పర్వాలేదు, చేస్తాను. ప్రజలకు ఉపయోగపడే విధంగా. ఇప్పుడు ఈయన తిట్టినా ఒప్పుకోం, ఆయన తిట్టినా ఒప్పుకోం. కాదన్న, ఈయనంటే ఇప్పుడు ఎప్పటి నుంచో 45 ఏళ్ళు రాజు ఎప్పుడు ఆయన అంటే కాదు, కొత్తగా వచ్చారు. ఈయన అందరికంటే సీనియర్ కాబట్టి ఏంటి మరి ఆయనకు కూడా కొద్దిగా ఉంది. ఏ విధంగా ఉందని పవన్ ఇప్పుడు మరి ఆయన కూడా ఒకప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్నయ్య గారు కూడా చిరంజీవి గారు కూడా ఒకప్పుడు సీనియరే కదా. ఇప్పుడు పవన్ గారు మాట్లాడుకుంటే ఆ డిప్యూటీ సీఎం పదవికి న్యాయం చేస్తున్నారా? న్యాయం చేస్తున్నారు. ఓకే. కాకపోతే ఏంటంటే కొంతమంది ఏంటంటే తాగిసి వాగుతారు. కాకపోతే ఏంటంటే మాకేం చేశారంటే చేసారని కాదు, ఇప్పుడు 3 పూటలు మనకి జరుగుతుందా లేదని చూసుకోవాలి. కానీ ఓకే ఎప్పుడో జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు మాట్లాడకూడదు కదా. మీ అభిప్రాయం ఏంటంటే ఒక మాటలో పవన్ కళ్యాణ్ మీద? నా అభిప్రాయం అయితే మంచిదేనండి. ఇబ్బంది నెరవేరుస్తున్నారా? ఏమండి, 6 రోజులు బస్ టికెట్లు అన్నారు, పెట్టారు, బాగానే ఉంది. అన్న క్యాంటీన్ అన్నారు, బాగానే ఉంది. ఏంటి ఆటో వాళ్ళకి మరి డబ్బులు వస్తున్నాయో తెలియదు. అది ఓకే. ఆయన తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? పవన్ తిట్టే వాళ్ళకి వ్యక్తిగతంగా అలా తిట్టకూడదండి. ఎందుకంటే కొత్తగా వచ్చినా ఆయన చేయాల్సిన పనులు ఆయన చేస్తూనే ఉన్నాడండి. ఓకే అండి. కాబట్టి ఒక అడుగు అటు అవుద్ది ఇటు అవుద్ది. అవునులే. అందరికీ మంచి జరగాలని లేదు. ఎమ్మటే విమర్శించచ్చు కానీ వ్యక్తిగతంగా విమర్శించే వాళ్ళకి అతని జీవితం గురించి అసలు ఎప్పుడు కూడా అలా తిట్టకూడదండి. మనిషిని ఎవరు కూడా తిట్టుకోకూడదు అసలు. ఓకే. మనిషికి విలువ ఇవ్వాలి, అది వయసుకి కూడా విలువ ఇవ్వాలి. ఫైనల్గా ఒకే ఒక మాటలో మీ అభిప్రాయం ఏంటంటే పవన్ మీద చివరిగా? మళ్ళీ నా ఓటు అయితే ఆయనకి వేస్తానండి.